హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? ఈరోజు మన ఛానల్లో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే ఎంతో రుచికరమైన టమాటో రోటి పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. టమాటో రోటి పచ్చడికి కావలసిన పదార్థాలు: టమాటో, పచ్చిమిర్చి, టేస్ట్ కోసం 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, తగినంత ఉప్పు, కొంచెం ఆయిల్, నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు. తయారు చేసే విధానం: ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ముందుగా శుభ్రం చేసి ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని వేయించుకుందాం. పచ్చిమిర్చికి 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి వేగుతుంది కదా, దీనిలో కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుందాం. పచ్చిమిర్చి పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కల్ని ఆయిల్లో వేసి ఉడికించుకుందాం. టమాటా త్వరగా ఉడకడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లోని పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్, నానబెట్టిన చింతపండు, వెల్లుల్లి వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. టమాటో ఉడికిపోయింది కదా, దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని దీనిలో కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఎంతో రుచికరమైన టమాటో రోటి పచ్చడి రెడీ. అంతే ఫ్రెండ్స్, ఎవరైనా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోగలిగే టమాటో రోటి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. ఇది రైస్లోకైనా దోశల్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.